చికెన్ షాప్స్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్ లో భాగంగా షాపులు మూసేయాలి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి చికెన్ షాపులు బంద్ కు పిలుపునిచ్చింది తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్. చికెన్ విక్రయాల్లో మార్జిన్ పెంచాలంటూ ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. మార్జిన్స్ పెంచకపోతే ఇవాల్టి నుంచే షాపులు మూసేస్తామని వారం రోజుల క్రితమే ప్రకటించారు తెలంగాణ చికెన్ షాప్స్ యజమానులు. షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, అలాగే అమ్ముడు పోని చికెన్ కారణంగా నష్టపోతున్నామని షాపుల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ ని 26 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించడంతో ఖర్చులు పోను కిలోకు 5 నుంచి 6 రూపాయలు కూడా మిగలట్లేదని షాప్ ఓనర్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పౌల్ట్రీ కంపెనీలు దిగొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని అసోసియేషన్ ప్రకటించింది. హైదరాబాద్ లో చికెన్ షాప్స్ దగ్గర గొడవపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్కు తెలంగాణ చికెన్ రీటైల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నిరసన కొనసాగుతుంది. సో తెలంగాణలో సుమారు 50,000 కంపెనీలు 50,000 చికెన్ షాపులు మూతపడగా కంపెనీకి సంబంధించిన అవుట్లెట్లు మాత్రం అక్కడక్కడ తెరుచుకున్న నేపథ్యంలో వీళ్ళు ఈ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ బంద్ పాటిస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం స్నేహకు సంబంధించిన అవుట్లెట్ వద్ద ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా 50,000 చికెన్ షాపులు మూసేస్తూ మీరు ఎందుకు ఓపెన్ చేయాలంటూ వీళ్ళు ఇక్కడ నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్నేహ చికెన్ షాప్ ఫ్రాంచైజీకి సంబంధించిన సార్ ఏంటి సార్ వివాదం ఏంటి, అసలు ఎక్కడ వస్తుంది సార్? ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూనియన్ వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ ఇచ్చిన కారణం ఏంటంటే మార్జిన్లు కేజీ మీద మార్జిన్లు మాకు లేవు అని చెప్పి స్వచ్ఛందంగా బంద్ ఇచ్చిండ్రు. కానీ మార్జిన్లు ఉన్నందుకు మేము ఓపెన్ చేసాం, షాపులు ఓపెన్ చేసాం. ఒక అఫీషియల్గా పేపర్లో ఒక కేజీ మీద 50 రూపాయల వరకు మార్జిన్ ఉందండి. అన్అఫీషియల్గా చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు చేసే ధర్నాలో అర్థం పర్థం లేనిది కస్టమర్లను ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో ఇది స్నేహ కంపెనీ అవుట్లెట్ అండి, ఇది కంపెనీ అవుట్లెట్ అండి. ఇప్పుడు స్నేహ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ రీటైలర్స్ కి మీరు సప్లై చేస్తుంటారు అంతే కదా? అంటే మేము కాదు, చాలా మంది ఉంటారు కంపెనీ, చాలా మంది. ఒక్క నిమిషం అన్న. సో ఇప్పుడు స్నేహ రీటైలర్స్ ఒక్క మాట చెప్తుంటే ప్రస్తుతం రీటైలర్స్ సంబంధించిన అసోసియేషన్ మాట్లాడతాం. ఇప్పుడు మీరు చెప్పండి, 50 నుంచి 70 రూపాయలు మార్జిన్ అని వాళ్ళు అంటున్నారు. మార్జిన్ ఉంది కాబట్టి మేము ఓపెన్ చేసామంటున్నారు. మీరు అసోసియేషన్గా మీరేమంటున్నారు? ఓకే సార్, ఇప్పుడు బంద్ చేసి ఇప్పుడు మాకు మార్జిన్ వస్తుంది అంటే వందలాది కుటుంబాలు రోడ్డు ఎక్కుతాయా? ఒకసారి ఆలోచించాలి. వీళ్ళకొక్కరికే మార్జిన్ వస్తుందా? వీళ్ళకొక్కరికే వస్తుందా? వీళ్ళవే బర్డ్స్, వీళ్ళవే పొడి, మొత్తం వీళ్ళవే కాబట్టి వీళ్ళకి మార్జిన్ వస్తుంది. మాకు వస్తుందా? మాకు కడుపుకోతే ఎవరికి తెలవాలి? ఈరోజు వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? అన్నీ బంద్ చేస్తామని చెప్పారు. ఈరోజు ఎట్లా ధరిస్తారు? సహకరిస్తామని చెప్పారు. ఇప్పుడు ఎట్లా ధరిస్తారు సార్? మీకే మార్జిన్ ఉండదు, మాకు లేదా మార్జిన్? ఏడు మార్జిన్ చూపించమని. ఇన్ని రోజులు మేము రోడ్ ఎక్కితే మార్జిన్ ఉందని చెప్పి సమస్య ఇప్పటిదేనా? ఎప్పటి నుంచి అసలు మీరు మార్జిన్ విషయంలో? 6 నెలల నుంచి ఉంది సార్, 6 నెలల నుంచి ఉంది. ఇప్పుడు తక్షణమే ఏం చేశారు అంటే ఈ 2 రోజుల గురించి మార్జిన్ ఇచ్చారు సార్. కుక్కకు బొక్కేట్లా బిస్కెట్ వేసినట్టు వీళ్ళు నిన్న 350 రూపాయలు నా చికెన్ రేటు 3 రోజులలో 100 రూపాయలు ఎట్లా తగ్గింది? చరిత్రలో ఎప్పుడు తగ్గలే 100 రూపాయలు. 3 రోజులలో 100 రూపాయలు తగ్గించి మాకు బూచిగా చూపిస్తారు. మీకు మార్జిన్ ఇస్తున్నాం. ఇంతకుముందు మార్జినే లేదు, ఈ 3 రోజుల నుంచి మార్జిన్ ఇస్తున్నా అని చెప్తున్నారు. ఈ రోజుకు కేజీ చికెన్ మీద ఎంత మార్జిన్ ఉంది? గతంలో ఉన్నట్టు ఎక్కువ తక్కువ? ప్రస్తుతం గతంలో మాకు మార్జిన్ లేదని బంధుకు పిలుపునిచ్చినాం సార్. బంధుకు పిలుపునియడంతో మాకు ఫ్లెక్సీలు ప్రతి షాప్ కూడా కడితే ఈ కంపెనీ వాళ్ళు ఏం చేసారు, వీళ్ళు షాప్కు బంధుకు పిలుపునిస్తారు కాబట్టి మాకు ఏదో చూపించాలని చెప్పి రేటు తక్కువ చేసి, పేపర్లో రేటు తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇది ఓవరాల్ గా పరిస్థితి. మార్జిన్ విషయంలో ఇటు కంపెనీకి దాంతో పాటుగా కూడా రీటైలర్ కి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ అయితే నడుస్తుంది. మార్జిన్ ఉంది కాబట్టి నడుపుతున్నామని కంపెనీకి సంబంధించిన వాళ్ళ అవుట్లెట్స్ అంటుంటే, మార్జిన్ లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నామని, ఈ మార్జిన్ పెంచేంత వరకు బంద్ కొనసాగుతుందని ఇటు వాళ్ళు చికెన్ షాప్ అసోసియేషన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రవణ్ టీవీ 9 హైదరాబాద్. చికెన్ షాప్